చలో బాలాపూర్కు పిలుపునిచ్చింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. చొరబాటుదారులను తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి బాలాపూర్లో ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలని సూచించింది. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఆదేశించింది. బడా గణేష్తో పాపులర్ అయిన బాలాపూర్ ఇప్పుడొక పెద్ద ఉద్యమానికి కూడా నాంది పలుకుతోంది. చొరబాటుదారులని తరిమి కొట్టాలి అనేది ఆ డిమాండ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, ఏంటి బహిరంగ సభ? హైదరాబాద్ లాంటి ఒక ప్రాంతంలో చొరబాటుదారుల్ని తరిమి కొట్టాలి అంటూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా చేస్తున్నారు గత కొంతకాలంగా. ఏం జరుగుతోంది? వీళ్ళ డిమాండ్స్ ఏంటి? బిందు మనం చూసుకోవచ్చు, బాలాపూర్ అనగానే బడా గణేష్ లడ్డు అన్నది లడ్డు ప్రసాదం భారీగా గుర్తుకొస్తుంది. కానీ ఈరోజు బాలాపూర్లో రోహింగ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. అక్రమ చొరబాటుదారులంతా కూడా అదే ప్రాంతంలో ఉంటున్నారు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తూ అక్రమ చొరబాటుదారులందరినీ కూడా తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తూ గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతృత్వంలో ఈరోజు భారీ బహిరంగ సభకు పిలుపునివ్వడం జరిగింది. చలో బాలాపూర్కు పిలుపునిచ్చారు. బాలాపూర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులంతా కూడా మోహరించారు. కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఈ సభలో ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎటువంటి ప్రసంగాలు చేయవద్దని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు సంబంధించి ఈ భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఈ అక్రమ చొరబాటుదారులు రావడంతో కుల వృత్తులు భారీగా దెబ్బతింటున్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వృత్తుల్లో రోహింగ్యాలు కానీ అక్రమ చొరబాటుదారులు వృత్తులతో స్థానికంగా ఉన్న వారికి ఉపాధి గండిపడుతుంది అని చెప్పి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్రమ చొరబాటుదారులందరినీ కూడా తరిమి కొట్టే వరకు దశల వారీగా పోరాటం చేస్తామని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేస్తున్నారు. తొలి దశలో ఈ సభను ఏర్పాటు చేస్తాము. బహిరంగ సభ వివిధ రూపాల్లో మరింత నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి తీసుకువచ్చి అక్రమ చొరబాటుదారులందరినీ కూడా దేశం వదిలిపెట్టేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.